ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఒక యథార్థ గాథ నేను చదివాను. అది ఇప్పటికీ నా గుండెను పిండేస్తుంది. నిజమే కదా, బ్రతికింతే కదా అని అనిపిస్తుంది. ఏంటయ్యా సంగతి అంటే, ఒక అబ్బాయి పుట్టాడు. కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు, అప్పుడే స్కూలుకు పంపిస్తూ ఉన్నారు. కొత్తగా ఒక పర్సు ఇచ్చారు. ఆ పర్సు లోపట ఆ చిన్న బిడ్డకు చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన భావజాలాలు రావాలని దేవుని ఫోటో పెట్టారు. ఆ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుని ఫోటో చూసుకుంటూ స్తోత్రాలు చెప్తూ ఉండేవాడు. కొంతకాలం, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చిన్నపిల్లోడికి అమ్మా నాన్న మీద మహాప్రేమ పుట్టుకొచ్చింది. నిజమే, చిన్నపిల్లలకు రాజులు రాణులు ఎవరయ్యి అంటే తల్లిదండ్రులే. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తారో నోటి మాటలతో చెప్పలేము. వాళ్ళ అమ్మా నాన్న ఫోటో కూడా తీసుకొని అదే పర్సులో దేవుని ఫోటోకు పైన అమ్మా నాన్నల ఫోటో పెట్టుకొని రోజు ఆ పర్సు చూస్తా. ఇది నిజ జీవితం. ఏ మనిషి జీవితంలోనైనా ఎట్ లాస్ట్ ది ఎండ్ నేను చెప్పబోయేదే. రోజు ఆ పర్సు చూసి ఓపెన్ చేసి, మా అమ్మ, నన్ను కన్న మా అమ్మ, నన్ను పెంచి పెద్ద చేస్తున్న మా నాన్న. చూడండి, ఆ నాన్నను చూస్తా, అమ్మను చూస్తా రోమాలు నిక్కర పొడిచేటట్లుగా సంతోషిస్తూ ఉండేవాడు. కొంచెం 15-16 సంవత్సరాల వయసుకు వచ్చాడు. స్నేహితులు, ఆ స్నేహితులతో ఎక్కడో కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఇప్పుడు పర్సులో పెట్టుకున్నాడు. ఎవరి ఫోటో పైన పెట్టాడు అంటే అమ్మా నాన్నల ఫోటో పైన పెట్టాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వద్దురా స్నేహాలని ఎప్పుడైతే చెప్పటం ప్రారంభించారో, చిన్నప్పుడు అమ్మా నాన్నల్ని ఎంత ప్రేమించాడో, యవన బిడ్డలు ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది యవనస్తుల జీవితాల్లో అమ్మా నాన్నలే ప్రధాన శత్రువులుగా మారిపోతారు. చూడండి, ఒక వయసు వచ్చిన తర్వాత యవన వయసులో అమ్మ ఏదైనా చెప్పటానికి, అమ్మ అట్లా కాదురా, ముసుగు సరిగ్గా వేసుకో, ఎందుకు అట్లా సరిగ్గా ఉండు అని అమ్మ చెప్పింది అనుకోండి, ఈ కూతురు ఏమంటుందో తెలుసా? సాల్లే కావు, ఇక ఇంటికి వచ్చానంటే 24 గంటలు జోరీగలాగా గొయ్యి, అందుకే నేను ఇంటికి రాంది. అమ్మ నేనేం చెప్పాను అంటే, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించారో వాళ్ళే శత్రువులు అయిపోయి ఇప్పుడు స్నేహితులు ఫోటో పెట్టుకుంటాడు. ఈ స్నేహితుల ఫోటో చూసి నా జిగిరి దోస్త్ రమేష్, నా జిగిరి దోస్త్ రాజేష్, నా తిక్కెస్ట్ తిన్నేస్తా. అమ్మా తిక్కేనా? నా థిక్కెస్ట్ ఫ్రెండ్ రవీంద్ర బాబు, నా థిక్కెస్ట్ స్నేహితురాలు ప్రణతి అని ఈ ఫోటోలు పెట్టుకొని నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని చెప్పుకుంటాను. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎవరి ఫోటో వస్తుంది చెప్పండి? మా తల్లే. మరి మీ ఆయన పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత పర్సులో పెట్టుకునే ఫోటో ఎవరిదంటే భార్య ఫోటో పెట్టుకొని రోజు ఫోటో చూస్తా. నా కలల రాణి, నా దేవత అంటాడు. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే నా మినీ ప్రపంచం అంటాడు. పెళ్ళైన కొత్తలో ఇట్లాగే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఏం పెళ్ళి, ఏం పెడాకులు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో కదా. అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇక మాట తీరు, హావభావాలు మారిపోతూ ఉంటాయి. ఒక పెళ్ళైన సంవత్సరం తర్వాత భార్య ఏందంట, ఏమండి ఏంటి చెప్పు, ఈరోజు మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయారంట అని అంటే భర్త అన్నాడంట, చేసిన పాపం ఊరకనే పోద్దా? ఆయనే పాపం చేశాడండి. నీ అంత మంచిది లేదని మాయదారి మాటలు చెప్పి నన్ను నాకు అంటగట్టాడు, చేసిన పాపం ఊరకనే పోతా. ఇక మొత్తానికి ఏం భార్యలే అని భార్య ఫోటో తీసేశాడు. ఏమి స్నేహితులు, ఇంక స్నేహితులు అవసరం అంట అన్నట్లు స్నేహితులు ఫోటో తీసేశాడు. ఈలోపు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టేసరికి ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టాడు? పిల్లల ఫోటో పెట్టాడు. మా పెద్దోడు తర్వాత ఎవరుంటారు చెప్పండి అమ్మా? మా పెద్దోడు, ఆ తర్వాత మా చిన్నోడు. చూడు చిన్నోడు చెవులు అచ్చం నా చెవులు కూడా చూస్తాడు మనోడు. పెద్దోడు ముక్కు అచ్చం నా ముక్కే అంటాడు కొంతమంది. మా ఆవిడ పోలికలు అస్సలు రాలేదు మా ఓడికి, అన్నీ నా బుద్ధిలే. ఈయనేదో దేవుడైనట్టు
సరే అయిపోయింది. పిల్లల ఫోటో చూస్తాడు, పెట్టుకుంటాడు. దినాలు అట్లా సాగుతాయి. నడి వయసులోకి వస్తాడు. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. మానవ సంతానం పుట్టిద్ది. మానవ సంతానం పుట్టిన తర్వాత నా వంశాంకురం, నా వంశాంకురం, మా వంశాన్ని నిలవబెట్టిన వంశాంకురం అని మనవల ఫోటో పెట్టాడు. మధ్యలో ఏమైందో తెలియదు. కొడుక్కి కోడలకి మనవలకి రెక్కలు వచ్చినట్లుగా దూరదేశం వెళ్ళిపోయారు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇక చివరికి మిగిలింది ఎవరో తెలుసా? ముసలోడు ముసలిదే. బిడ్డలారా వినండి, ఒక భక్తుడు అంటాడు, భార్యాభర్తల మధ్యలో పెళ్ళైన కొత్తలో మంచి ప్రేమ ఉంటుందట. ఒక 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత కాస్త స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయంట. స్పీడ్ బ్రేకర్లు. అదే భక్తుడు అంటాడు, 50 సంవత్సరాలు గడిచిన తర్వాత, 55 సంవత్సరాలు గడిచిన తర్వాతట ఆ భార్యాభర్తల మధ్యలో అస్సలు సిస్సులు ప్రేమ అప్పుడు ఉద్భవిస్తుందట. అది శరీర సంబంధమైన ప్రేమ కాదు, కానీ హృదయపు లోతుల్లో నుంచి నా భర్త, నా యజమానుడు, నా జీవిత భాగస్వామి అని ఒక నిజమైనటువంటి ప్రేమ వృద్ధాప్యంలోనే ఈ వ్యక్తుల మధ్య. సరే, భర్త అన్నాడట, నాకు నీవు, నీకు నేను, ఒకరికొకరు బ్రతుకుదాం అని చెప్పి పరుసు చూశాడు. కొడుకు ఫోటో కనపడింది. ఛీ, తండ్రికి దండం పెట్టలేని ఈ కొడుకు ఫోటో అవసరమా? ఛీ, తాతయ్య ఎట్లున్నావని కనీసం ఫోన్ కూడా చేసి అడగని ఈ మనవాళ్ళు నాకు అవసరమా అని చించేశాడు. ఇప్పుడు ఆ పర్సులో ఎన్ని ఫోటోలు మిగిలినాయి? దేవుడి ఫోటో, భార్య ఫోటో. భార్యని దేవుడిని చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు భార్యకు వృద్ధాప్యం వచ్చి పండుకున్న మంచంలో నుంచే లేవలేదు, మంచం మీద చనిపోయింది. లేపటానికి వచ్చి చూశాడు, చనిపోయిందని గ్రహించాడు. వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించాడు. తాను కోల్పోయినటువంటి తోడును గుర్చి ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరున్నారని బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, రోజు ఏడుస్తూ ఉండేవాడు. ఆ భార్య ఫోటో చూస్తా ఒకరోజు మనసులో అనిపించింది, పరుసు తెరిచినప్పుడల్లా నా భార్య ఫోటో కనపడుతుంది. ఈ జ్ఞాపకాలు నన్ను మరెక్కువగా ఏదిస్తూ ఉన్నాయి, వద్దు ఈ ఫోటో తీసేద్దాం అని చెప్పి మనస్సు చంపుకొని తన భార్య ఫోటో తీసేసి ప్రక్కన పెట్టాడు. ఇప్పుడు పరుసు వైపు చూస్తే ఒకే ఒక్క ఫోటో కనపడుతుంది. ఎవరిదో తెలుసా? దేవుని ఫోటో కనపడుతుంది. ఆ దేవుని ఫోటో పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తా, అయ్యా, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో తోడులు నా దగ్గరికి వచ్చాయి. నీతో కలిసి బ్రతుకుతానని మాటిచ్చాయి, నీతో సహవాసం చేస్తానని ప్రమాణం చేశాయి. అన్ని తోడులు నేను కోల్పోయా, కానీ పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ తోడు మాత్రం నాకెన్నడూ దూరం కాలేదు. అమ్మ తోడు కోల్పోయా, నాన్న తోడు కోల్పోయా, కడుపున పుట్టిన బిడ్డల తోడు కోల్పోయా, మనవల తోడు కోల్పోయా, చివరికి కట్టుకున్న నా భార్య తోడు కోల్పోయా. అయ్యా, అన్ని తోడులు నాకు దూరం అయిపోయాయేమో, కానీ నీ తోడు మాత్రం నాకు దూరం కాలేదయ్యా. పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ తోడు మాత్రం నేను విడిచిపెట్టలేదయ్యా. చాలయ్యా, నీవు నాకు తోడున్నావు అని ఆ ఫోటో తీసి దేవుని వైపు చూస్తా, ఆ ఫోటో మీద పడి వెక్కి 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 ఏడుస్తా ఆ ఏడ్పుల మధ్యలోనే దేవుని పట్టం మీద తన ఆఖరి శ్వాస విడిచి చనిపోయింది. బిడ్డలారా, యవన వయసులో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, నడి వయసులో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. జీవిత సత్యం ఏంటో తెలుసా? లోకంలో యోసేపులాగా ఎందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను ప్రకటించే నా దేవుడు ముదిమి వరకు నిన్ను ఎత్తుకునేటువంటి దేవుడు, తల వెంట్రుకలు నిరి వరకు నిన్ను ఎత్తుకునేటువంటి దేవుడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా, అదిగో కీర్తనకర్త అంటాడు, నా తల్లియు తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను చారదీయును అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, యోసేపులాగా, ఇశ్రాయేలీలాగా ఏ తోడైనా కోల్పోయి ఈరోజు ఈ సన్నిధికి వచ్చావా? ప్రేమను పంచే అమ్మా నాన్నలను కోల్పోయి అనాథ బిడ్డగా ఉన్నావేమో, ఆప్యాయతను పంచే భర్తను కోల్పోయి
ఒంటరిదానిగా, విధవరాలిగా ఒకవేళ నీ జీవిత యాత్ర కొనసాగిస్తున్నావేమో, నా దేవుడు అంటాడు, వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడల్లా ఈ దేవుడు నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వచ్చేటువంటి వాడై ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెప్దాం.